నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇక గత రాత్రి నుంచి కూడా వాన పొట్టు కొడుతున్నది. సో ఇరగా మరగా ఎక్కడికక్కడ చంపుతున్నది వాన అయితే. సో కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నది. సో ప్రధానంగా ఇరుకిరుకు గల్లీలో నీళ్లు వరద బారినట్టుగా పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది, సో అలర్ట్గా ఉండాలి ప్రజలు, దయచేసి ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దు. సో 3 రోజుల వరకు భారీ వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ కనబడుతుంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రండి. చిన్నపిల్లల్ని దయచేసి పాల ప్యాకెట్ల కోసమో లేకపోతే ఇతరితర మరి అవసరమైనటువంటి ఇతరితర చిన్న చిన్న అవసరాలకై దయచేసి బయటికి పంపించొద్దు. ఎక్కడ మాన్యువల్ ఓపెన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ డ్రైనేజ్ పొంగుతుందో తెలియదు, ఎక్కడ గుంతుంటుందో తెలియదు. కాబట్టి సో దయచేసి ఎమర్జెన్సీ అయితేనే రండి, పిల్లల్ని దయచేసి ఒంటరిగా బయటికి పంపొద్దంటూ అధికారులు ఇటు జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు 3 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా బి అలర్ట్ నగరవాసులారా అంటూ జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా ఇటు అధికార పార్టీ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ అయితే మరి అటు యూత్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ మరి ప్రజలకు సేవ చేసే విధంగా ముందడుగు వేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది. సో రాత్రి నుంచి ఇరాం లేకుండా వాన పడుతుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక 3 రోజుల పాటు ఇట్లే ఇరగమరగ దంచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్గా మీ దగ్గర కూడా వర్షం పడితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక పోల్ పెడతారు మా వాళ్ళు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయా పడట్లేదు అనేది ఎవరైనా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాదు ఇలా చెప్పుకుంటూ అన్ని ప్రాంతాల్లో పడుతుంది. ఎవరి ప్రాంతంలోనైనా వర్షం పడకపోతే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మా వాళ్ళు పోల్ పెడతారు, మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా, మీ ప్రాంతంలో వాన పడుతుందా లేదా అని ఒక పోల్ పెడతారు, దాంట్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్కి ఒక్కసారి పొలిటికల్ అంశాలకు వస్తే, పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. G+3 నిర్మాణంతో ఏదైతే కొన్ని కాలనీస్ ఉన్నాయో, వెనకబడినటువంటి కొన్ని కాలనీస్ కావచ్చు, లేకపోతే కొంత ఖాళీగా ఉన్నటువంటి కాలనీస్ కావచ్చు, లేకపోతే కొన్ని మురికి వాడలు అంటే వరకు కొంత డ్రైనేజ్ వాటర్ పోతూ కొంత గుట్టలు చెట్లతో ఉన్నటువంటి కొన్ని ఫ్రీ స్పేస్ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలు ఏవైతుంటాయో ఆ కాలనీలన్నింటినీ కూడా మంచిగా వాటన్నిటిని కూడా క్లీన్గా చేసి వాటన్నిటిని మరి పేదల డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో ఎట్లయితే కట్టారో సో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో ప్లాన్ చేస్తుందట. G+3 నిర్మాణంలో ఇందిరమ్మ ఇల్లు ఈ పట్టణంలో మరి త్వరలోనే పేద ప్రజలకు అందించే ఆలోచన చేస్తుందట. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇందిరమ్మ ఇల్లు అయినా వర్షాలైనా పొలిటికల్గా ఈటెల బీఆర్ఎస్ వైపు పోయే అవకాశం ఉంది, బీఆర్ఎస్లో చేరే ఛాన్స్ ఉందన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. సో రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈటెల రాజేందర్ను కొంత సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది, కొంత మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలున్నాయి. బీసీల ఆర్డినెన్స్ కావచ్చు, బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మరి బీజేపీ రథసారథి మరి రామచంద్రరావు చేసిన కామెంట్స్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సినీ సెలబ్రిటీల ఈడీ విచారణ కావచ్చు, అన్ని అంశాల గురించి మనం ఇలా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మొదటగా మన తొలివేలుగు ఈ పేపర్ కనుక చూస్తే రైట్గా ఈటెల మోసగాడు, గతంలో కేసీఆర్ను చీట్ చేసిండు, ఇప్పుడు బీజేపీకి అదే చేస్తుండు. ఇక బండి ట్రాప్లో పడి పిచ్చోడవుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం, చేతులు కట్టుకొని కూర్చోలేం, హుజురాబాద్ అభివృద్ధి నా టార్గెట్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలనం అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, బీఆర్ఎస్లోకి ఈటెల, ఎంపీకి కేసీఆర్ ఫోన్, పార్టీలోకి తిరిగి వస్తున్నారా, బీఆర్ఎస్ క్యాడర్లో జోరుగా చర్చ, ఈటెలకు మద్దతిస్తున్న బీఆర్ఎస్, సోషల్ మీడియాలో అనుకూల పోస్టులు, గుడ్ పర్సన్ రాంగ్ పార్టీ అంటూ ప్రచారం, పార్టీ మారుతారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ. ఇక ఈటెలకు బండి స్కెచ్, మల్కాజ్గిరిలో కీలక మార్పులు, బండితో మల్లారెడ్డి కోడలు భేటీ, ఇక త్వరలో బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో ఈటెల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి సొంత గుట్టిలోకి వస్తారా, వస్తే ఎట్లుంటుందని ఒక చర్చ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. గుడ్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ, వ్యక్తి మంచోడే, ఆయన ఎంచుకున్న పార్టీ తప్పు అనేటువంటి విధానాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. కేసీఆర్ ఫోన్ చేస్తే ఈటెల ఖచ్చితంగా వస్తున్నారని కొందరు, లేదు కేసీఆర్ ఆల్రెడీ ఫోన్ చేస్తారని ఇంకొందరు, లేదు కేసీఆర్ ఫోన్ చేయకుండా
ఈటెల సొంత గుడికి ఎప్పటికైనా వస్తారని ఇంకొంతమంది ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. బట్ ఈటెల మనసులో ఏమున్నదో తెలియదు. సొంత పార్టీ పెడతారా, కాంగ్రెస్లోకి పోతారా, బీఆర్ఎస్లోకి పోతారా, లేదు బీజేపీలో ఉండి అందరినీ తొక్కుకుంటా పైకి ఎదుగుతారా తెలియదు. కానీ ఈటెల ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఆయన భవిష్యత్తు కార్యాచరణ మీద ఇయ్యలే, న్యూట్రల్గా ఉన్నాడు. బట్ ఊరుకోను, ఎవరైనా నా మీద అవాక్కులు చివాక్కులు చేసినా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా బిడ్డ ఊరుకోను, తాట తీస్తా అని చెప్పేసి మరి ఈటెల రాజేందర్ చెప్పకనే చెప్తున్నాడు, అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. బట్ అంత ఆషామాషి వ్యక్తి అయితే కాదు ఈటెల రాజేందర్. నేను దగ్గరుండి చూసిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఈటెల రాజేందర్ని ఆల్మోస్ట్ ఒక 3 నెలలు, దాదాపు ఒక 3 నెలలు దగ్గర నుండి చూసినటువంటి ఈటెల వ్యక్తిత్వం కావచ్చు, ఆయన ధైర్యం కావచ్చు, నేను దగ్గర నుండి చూసిన. అంత ఈజీగా భయపడే వ్యక్తి అయితే ఈటెల రాజేందర్ కాడు. సో హుజరాబాద్ ఉప ఎన్నికలు చూసిన ఒక్కొక్కరి తాట తీసిండు. పాదయాత్ర చేస్తే కాళ్ళకు బొగ్గలు వచ్చి నడవలేని స్థితిలో ఉన్నా కూడా మరి హై ఫీవర్ వచ్చి హాస్పిటల్లో పడ్డా కూడా మరి ఆయన ప్రజల కోసం పోరాటం కావచ్చు, ఆయన ప్రజల కోసం పడ్డ తాపత్రయం కావచ్చు. బట్ హుజరాబాద్ ఉప ఎన్నికను మరి అందరం చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ను గెలవనియొద్దని చెప్పేసి దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిండు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధు తెచ్చినా ఇంకేమైనా తాయిలాలు ఇచ్చినా కూడా హుజురాబాద్ ప్రజలు మెజార్టీ ఆఫ్ ఓట్లతోటి ఈటెల రాజేందర్ని గెలిపించారు ఉప ఎన్నికలో. సో ఈటెల అంటే ఒక బలం, ఈటెల అంటే ఒక ధైర్యం, ఈటెల అంటే ఒక నమ్మకం అనేది హుజురాబాద్ ప్రజలకు ఆయన చూపించాడు. సో అటువంటి ఈటెల అంత ఈజీగా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు ఉడత ఊపులకైతే భయపడతారని నేను అనుకోవట్లే. సో ఈటెల మాస్టర్ స్కెచ్ తోటే మళ్ళీ ముందుకు రాబోతున్నానే ఒక ఆలోచన నాకు అనిపిస్తున్నది. చూద్దాం, ఈటెల గురించి డిస్కస్ చేద్దాం, ఏం చేయబోతున్నా అనేది. ఇక కౌశిక్కో బండి సంజయ్కో ఈటెల భయపడతారు అనేది అది మూర్ఖత్వం. ఒక్కసారి నాతో వస్తారా? విద్యార్థినీలపై కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు. వార్డెన్ కుమారుడితో కలిసి కీచక పర్వం. నారాయణ ఖేడ్ బీసీ హాస్టల్లో దారుణం. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినీలు. ఫోక్సో కేసు పెట్టాలన్న విద్యార్థి సంఘాలు. ఇసోటోని చెప్పు తీసుకొని కొట్టాలి. ఫస్ట్ వాడిని చెప్పు తీసుకొని ఇరుగా మరగా చంపాలి. వాడిని ఆ దవడం ఇది దవడం మీద చంపితే మళ్ళీ ఒకసారి నాతో వస్తావా అనేటువంటి మాట రాదు వానికి. ఎందుకంటే వానికి అక్కనో చెల్లెనో తల్లో ఎవరో ఉంటారు కదా. అరే ఈ బీసీ గురుకుల పాఠశాలలో కావచ్చు, బీసీ హాస్టల్లో చదువుకునేదంతా కూడా మా బడుగు బలహీన వర్గాల పిల్లలే, నిరుపేద కుటుంబాలే. కార్పొరేటర్లో చదువుకోనిక డబ్బులు లేక, కార్పొరేటర్ స్థాయి కాలేజీలోకి పోవాలంటే స్తోమత లేక బీసీ హాస్టల్లో, ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని మరి ఉన్నత స్థాయికి పోవాలన్నటువంటి ఎన్నో ఆశలతోటి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పంపిస్తే ఆ బిడ్డ తల్లిదండ్రుల మాట నిలబెట్టుకోవడం కోసం అక్కడనే కట్టుబడి చదువుకొని మరి భవిష్యత్తు కోసం ఆమె ఆ ప్రాంతంలో ఉంటే అదే ఆసరగా చేసుకొని ఇక బీసీ బిడ్డల మీద మరి కొంతమంది ఎవరో కాంగ్రెస్ నేత అంట, విద్యార్థులపై కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు అంట. నారాయణ ఖేడ్ బీసీ హాస్టల్లో దారుణం జరిగిందంట. సో వార్డెన్ కుమార్తో కలిసి కీచక పర్వం అంట. వార్డెన్ని వీని ఇద్దరిని కలిసి వాడిని ఇరగమరగా చంపి తీసుకుపోయి జైల్లో పెట్టాలి. బీసీ హాస్టల్ అంటే పట్టుమని కొడితే 15-16 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. అక్కడ ఉండేటువంటి పిల్లలంతా కూడా చిన్నపిల్లలే, 5th to 10th, వీళ్ళంతా 15-16 ఏళ్ళ వయసు పిల్లలే. వాళ్ళకి ఏం తెలుసా నువ్వు పోయి వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు? అక్కడున్నటువంటి అమ్మాయిలంతా కనుక నీ మీద తిరగబడితే బట్టలని కూడా పొట్టు పొట్టు చింపుతారు. ఎక్కడికక్కడ తుణుకలు నరికిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి కీచక వేధింపులకు పాల్పడుతున్న వారిని ఖచ్చితంగా మరి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థి సంఘాలను కూడా ఫోక్సో కేసు పెట్టాలని చెప్తున్నాయి. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఫోక్సో కేసు కాదు, ఆ అమ్మాయిల ముంగలే వాడిని పొట్టు కొట్టాలి ఎక్కడికక్కడ. మళ్ళీసారి కన్నెత్తిస్తుడిగా రైట్. ఇక పవన్ సినిమాపై అల్లు బ్యాన్ అంట. హరిహర వీరమల్లుకు అడ్డంకులు. అమీర్పేట అల్లు థియేటర్లో నో పర్మిషన్. ప్రీమియర్ షో ప్రదర్శన బంద్ అంట. అడ్వాన్స్ బుకింగ్లో కనిపించని థియేటర్ పేరు. ఇక అన్ని సినిమాలకు ఓకే, పవన్కు మాత్రం నో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు. ఇది మనకు సంబంధం లేనటువంటి వార్త సినిమాలకు. ఇక రెడ్ అలర్ట్ 3 రోజులు దంచుడే. ఉపరితల ఆవర్తనల ఎఫెక్టు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలంగా వీయనున్న ఈదురు గాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ వార్నింగ్. ఇప్పటికే జిల్లాలో మస్తు వానలు, కొన్ని చోట్ల రికార్డులో వర్షపాతం నమోదవు. ఏమంటుంది వాతావరణ శాఖ? పొట్టు పడుతున్నది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అవసరం అత్యవసరం అయితేనే రండి. అనవసరంగా వచ్చి మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఏ చెట్టు కింద ఉంటే ఏ పిడుగు పడుతుందో,
ఏ కరెంటు పోలు కింద ఉంటే ఏ వైరు తెగిపడుతుందో, ఏ రోడ్డు మీద నడిచినా ఏ డ్రైనేజ్ పొంగి పొర్లి కొట్టుకుపోతామో తెలియదు. కాబట్టి సో దయచేసి అవసరం అత్యవసరం ఉంటేనే రండి. అనవసరంగా టైంపాస్కి వచ్చి నేను వానా వానా వెల్లుబాయ్ అని డ్యాన్స్ చేస్తా, లేకపోతే సరదాగా ఈ సీనర్ని ఎంజాయ్ చేస్తా, నేను వర్షంలో అలా 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 హైదరాబాద్ తిరిగి వస్తా, ఇవన్నీ పెట్టుకోకురి. పారుతున్న వాగును నేను దోస్తుగాలంగల్లో సోషల్ మీడియాలో పెట్టడానికి దాటుతా, నేను దుంకుతా, ఈత కొడతా అంటే పోయేది మీ ప్రాణాలే. సో దయచేసి కొంతమంది యూత్ పొరగాళ్ళు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ వాట్సాప్లో హల్చల్ చేయనికే, ఫేమస్ కానికే పారుతున్న నదిని దాటే ప్రయత్నం చేస్తారు, పొంగుతున్న వాగును దాటే ప్రయత్నం చేస్తారు, వస్తున్న వరదకు అడ్డుగా పోతారు, రీల్స్ చేస్తారు, ఇంకేమేమో చేస్తారు. కాబట్టి మీ పిచ్చితోటి ఇతరులకు ఇబ్బంది కలిగించి మీ కుటుంబానికి కూడా మరి బాధను మిగిల్చకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అవసరం అత్యవసరం అయితేనే ఈ వర్షంలో బయటికి రండి. రైట్, విచారణకు రాను, షూటింగ్లో బిజీగా ఉన్నా, ఇంకొంత సమయం కావాల్సిందే. ఈడీ అధికారుల్ని కోరిన రానా బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో మలుపు, నేడు రావాలని ఈడీ నోటీసులు. ఇక మరి విచారణకు రానంటున్నట. రాను విచారణకు రాను, ఈ పాట ఎంత ఫేమసో మీకు తెలుసు కదా. రాను బొంబాయికి రానన్నటువంటి పాట, ఆ పిల్లగాడు ఒక పాట తీసి కొడితే దగ్గర దగ్గర 30 మిలియన్, 40 మిలియన్, 50 మిలియన్, 150 మిలియన్ దాకా పోయిందంట పాట. 350 మిలియన్ల 350 మిలియన్లు అంట. అంటే ఎంత, 3 కోట్ల మందా? దగ్గర దగ్గర 3 కోట్ల మంది చూసుండొచ్చు. 3 కోట్లు 4 కోట్ల. ఇక అంటే పొట్టు పోయింది అవి. ఆ పాట ఎట్లా అటు అమెరికా, రష్యన్ వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చి రాని ఆ తెలుగులో ఆ పాటను పాడుతూ మళ్ళీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అట్లా రాను విచారణకు రాను అంటూ రానా ఇక రానని చెప్తున్నట్టు, షూటింగ్లో బిజీగా ఉన్నాను. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు బిజీగా లేకుంటివా, వాళ్ళు పైసలు ఇస్తున్నప్పుడు ఇట్లే బిజీగా ఉన్న తర్వాత తీసుకుంటా అనేది. ఇలా రానా చేసినటువంటి ప్రమోషను, రానా చేసినటువంటి పబ్లిసిటీ తోటి మరి పాపం మా రానాని చెప్తున్నాం అని చెప్పేసి నమ్మి చాలామంది బెట్టింగ్ యాప్లో పెట్టి మోసపోయారు, కుటుంబాలను రోడ్ల మీద వేసుకున్నారు. మరి అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రానా మీద ఉన్నది కదా. అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించాల్సిన బాధ్యత గల పౌరుడిగా ఆయన బాధ్యత నెరవేర్చాలి కదా. నేను రాను అంటే అయిపోతుందా? ఇప్పుడు రానా సెలబ్రిటీ కాబట్టి రానంటే ఇంకో రోజు టైం ఇస్తుండొచ్చు. అదే సామాన్యుడు అడిగితే ఇస్తారా ఇట్లా అధికారులు కూడా? అది ఈడీ అయినా ఇంకోటైనా రానంటే ఊరుకునేది లేదు. పోయి పొట్టుకో తీసుకొని రావాలి, విచారించాల్సిందే. ఇప్పుడు ఈయనని చూసి రేపు విజయ్ దేవరకొండ అడుగుతాను నేను రానని, ఇంకో ఆయన అడుగుతాడు, ఇదే అలసి అయిపోతుంది. ఇక విచారణలు ఏడుంటాయి, ఇక వాయిదాల మీద వాయిదాలే పోతాయి. రైట్గా అభిశంసనీయ చిచ్చు రేపిందా? ధన్ఖడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తారని కొద్ది రోజుల్లోనే నిష్క్రమణ. సోమవారం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు. ఇక అంతకుముందు వరుస పరిణామాలు, బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. రైట్గా ఉచిత ప్రయాణాలు 200 కోట్లు, మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు, ఆర్టీసీ 0 టికెట్ల జారీలో కీలక మైలురాయి. ఇక ఆవిడ బిడ్డలకు అభినందనలు, సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు 6,671 కోట్లు అంటూ వార్త ఒకటి మనకు హైలైట్ కనిపిస్తుంది. ఇక బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి, అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు, బీసీలంటే చిన్న చూపు. ఆయన పంపిన లీగల్ నోటీస్కు భయపడే వ్యక్తిని కాదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక పట్టణీకరణలో ముప్పు అంట. ప్రమాద బారిన దేశంలోని 3/4 జనాభా. హైదరాబాద్, బెంగళూరుల పైన తీవ్ర ప్రభావం, ప్రపంచ బ్యాంకు నివేదిక వెళ్ళినట్టు వార్త కనిపిస్తుంది. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలంట. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్. తాండూరులో 11.18 సెంటీమీటర్ల వాన, దౌలతాబాద్లో 10.68 సెంటీమీటర్లు. పలు కాలనీలు నీట మునిగిన ఇల్లు, ముప్పులో వందలాది ఎకరాల పంటలు. మళ్ళీ తెరుచుకున్న శ్రీశైలం గేటు. తాండూరులో ఆదర్శ్ నగర్ కాలనీలో నీట మునిగిన ఇల్లు. చూస్తురానా? పోయా జర జూమ్ చేసి చూపి. మొత్తం కాలనీలన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ కాలనీలన్నీ కూడా నీట మునిగినాయి. ఇళ్ళల్లో మొత్తం కూడా నీరు చేరిపోయినాయి. సో అట్లా పరిస్థితి. సో దయచేసి మీరు కూడా కొంత అలర్ట్గా ఉండండి. ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారో, ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారో, మీరంతా మరి వర్షపు నీరు కనుక వస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి నగరవాసులు కొంత సేఫ్ జోన్కి పోయే ప్రయత్నం చేయండి. మొన్ననే మా రిపోర్టర్ చూపించారు, మొత్తం కాస్ట్లీ ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్, ఇక చెప్పుకుంటూ పోతే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఉప్పులు, పప్పులు, ఇక కాగితాలు, గీదాలు అన్నీ నీట మునిగిపోయినాయి. సో దయచేసి మీరు ఇవన్నీ
తడవద్దన్నా ఇవన్నీ ఖరాబ్ కావద్దన్నా ముందస్తుగా ఓ ఫ్లై ఫ్లోర్కో లేకపోతే ఇంకోదైనా ఏదైనా మంచిగా సెక్యూర్ ఉన్నటువంటి వేరే బిల్డింగ్కు షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే 3 రోజులు పొట్టు కొడతాయట. వికారాబాద్ ఇదేనో పెద్దగా బెంగళూరులో హైదరాబాద్లో జరగలే, వికారాబాద్లో తాండూరులోనే జరిగిందంట. ఇదంటే తాండూరులో 11.18 సెంటీమీటర్ల వాన కొడితే తాండూరులోని ఆదేశ్ నగర్ కాలనీలో మొత్తం కూడా ఇళ్ళ నీట మునిగిపోయినట. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు అంటూ మరొక వార్త. ఈ ఎయిర్ ఇండియాకి ఏమైందో ఏమో, మరి ఏమన్నా శాతవాడు చేసినా బాణవాడు చేసినా అన్నట్టు చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా ఎయిర్ ఇండియాలో మరి మంటలు వస్తున్నాయి, పొగలు వస్తున్నటువంటి పరిస్థితి. భయపడుతున్నారు, విమానం అంటేనే భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా? ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా? బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ ప్రశ్నలు. అడ్వకేట్ జనరల్తో జిష్ణుదేవ్ వర్మ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికి సవరణ, ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ. మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్పై చర్చిస్తున్న గవర్నర్, త్వరలోనే నిర్ణయమట. యావత్తు తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. యావత్తు తెలంగాణ బీసీ బిడ్డలంతా ఎదురు చూస్తున్నది ఈ ఆర్డినెన్స్ కోసం. ఆర్డినెన్స్ కనుక ఓకే అయితే బీసీలకు 42% రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతాయి, అమలు అవుతాయి. ఇక దీనికోసం ఎదురు చూస్తున్నారు. గవర్నర్ నిర్ణయం ఎట్లుంటుంది, గవర్నర్ చెప్పే అంశం ఎట్లుంటుంది, తీపి కబరా చేది కబరా, ఏం జరగబోతున్నది? 18 నెలలు అవుతున్నది సర్పంచ్ ఎన్నికలు గడువు ముగిసి. 18 నెలల నుంచి మాజీ సర్పంచ్ల చేతుల మీద, ప్రత్యేక అధికారుల చేతుల మీద గ్రామాలు నడుస్తున్న వేళ మరి అందరి ఆశలు గవర్నర్ నిర్ణయం అయిపోయి ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టని అంటూ, నాయకులందరినీ కలుపుకొని వెళ్ళనంటూ, కేంద్ర పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లనంటూ రామచంద్రరావుకి జేపీ నడ్డా దిశానిర్దేశం అంటూ వార్త. ఇక మహాలక్ష్మి మరో మైలురాయి. ఆర్టీసీలో 200 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు, మహిళా ప్రయాణికులకు 6,700 కోట్ల ఆదా అంటూ వార్త అల్లడి కనిపిస్తే, రైట్గా పట్టణాల్లో ఇందిరమ్మ ఇల్లు తొలి దశలో జిహెచ్ఎంసీ పరిధిలో అమలు. పేదలు నివసిస్తున్న చోటే G+3 పద్ధతిలో నిర్మాణం. 4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష. ఇక అవసరమైన స్థలాన్ని గుర్తించాలంటూ ఆదేశం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పథకం తొలి దశ కోలిక అంటూ వార్త కనిపిస్తూ ఉంది. రైట్గా ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాహారం తిని ఆసుపత్రి పాలు. ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి తీవ్ర అస్వస్థ. ఒకరు మృత్యు, మిగిలిన వారికి కొనసాగుతున్న చికిత్స. 3 పరిస్థితి విషమం. మృత్యుడు ఆర్టీసీ కండక్టర్ అంటూ వార్త అల్లడి కనిపిస్తుంది. రైట్గా ఆసుపత్రిలో కరెంటు కష్టాలకు చెక్ అంటూ మరో వార్త. ఇక నేడు విద్యా సంస్థలు బంధు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపంట. సో వెలుగులో చూస్తే బిల్లుల ఆమోదానికి గడువు పెట్టొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు. వారంలోగా అభిప్రాయం తెలియజేయాలంటూ ఆదేశం. విచారణ ఈ నెల 29కి వాయిదా అంటూ మనకు కనిపిస్తుంది. ఇంకేమున్నాయి? బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలోధారి. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు. కుదరదని తేల్చి చెప్తున్న బీజేపీ లీడర్లు. ఒకవేళ చేర్చిన సుప్రీంకోర్టులో నిలవదంటూ కామెంట్లు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కార్. తొలి ఆప్షన్గా 9వ షెడ్యూల్లో చేర్చేందుకు చర్యలు. కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్తో జీవో ఇచ్చేలా కసరత్తు. అది కుదరకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చే యోచన. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్. సాగర్ నిండకముందే శ్రీశైలంకు చిల్లు. ఇక వచ్చిన వరద వచ్చినట్టే సీమకు తరలిస్తున్న ఏపీ. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఇప్పటికే 50 టీఎంసీలకు పైగా తరలింపట్టు మనకు నీటికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంటే, ఇక గురుకులాలో ఫుడ్పై మానిటరింగ్ కమిటీలు. మండల స్థాయి ఏర్పాటు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రతి నెల సిఎస్కు రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. ఇక కుక్కలకు సైతం వంటలపై ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్. విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ అందించడంపై సర్కార్ స్పెషల్ ఫోకస్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఇంకేం కనబడుతున్నాయి? రైట్, దిశలో చూస్తే ప్రాణం తీసిన చికెన్ బోటి అంటూ వార్త కనిపిస్తుంటే, ఇక నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఆఫీసర్లు సైతం. బీసీ రిజర్వేషన్పై చర్చించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సమయం కోరిన ప్రభుత్వం. రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సోనియా, రాహుల్ ఖర్గేతో సీఎం భేటీ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నవీన్ మిట్టల్కు దారేది. సర్వే నెంబర్ 194లో ఆయనతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల భూములు కొనుగోలు. సొంతంగా కుటుంబ సభ్యుల పేట సైతం. డాక్యుమెంట్స్లో చుట్టూ పట్టాదారులే. అక్కడికి వెళ్లేందుకు క్లాసిఫికేషన్లో లేని మార్గం. వివాదాస్పద స్థలం అంటూ ప్రచారం. నాగారం ల్యాండ్ ఇష్యూ పైన రెవెన్యూ సైలెంట్. భూదాన్ భూమి విషయంలో సస్పెన్షన్. ఇక ఎన్ఓసీల జారీపై క్లీన్ చిట్కు ప్రయత్నాలు. సో నవీన్ మిట్టల్ అందరూ తెలుసు కదా, ఈయన ఉన్న భూమికి దారే లేదట. మరి ఎట్లా పోతాడు, ఏం కథలో మనం డిస్కషన్ చేద్దాం. ఆయన ఉన్న భూమి సక్రమమా
అక్రమమా? ఏ భూమి కొన్నాడు ఆయన? స్వేచ్ఛ చూస్తే ఎమ్మెల్యే గారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? వారంలో 2 రోజులే నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయన పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు? దేవాదాయ శాఖ మంత్రిగా ఫుల్ బిజీ, మరి నియోజకవర్గానికి 19 నెలల్లో చేసింది ఏంటి? కొండా సురేఖకు ప్రజలు ఇచ్చిన మార్కులు ఏంటంటూ ఓ వార్త స్వేచ్ఛ కథనం కనబడుతుంది. ఇక బీజేపీలో మైండ్ గేమ్ అంటూ వార్త, మరొక వార్త మేల్కొందాం కాపాడుకుందాం, ఫారెస్ట్ భూముల అక్రమాలపై గాలి జనార్దన్ మైనింగ్ మాఫియాకు తక్కువేం కాదు. ఇక చట్టం ప్రకారం డెక్కన్ అక్రమ మైనింగ్కు 1600 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ స్వేచ్ఛా కథనం ఒకటి వచ్చింది మనకి ఇక్కడ. నేను ఢిల్లీకి సీఎం అంటూ కామన్ వార్త. ఇక గురుకుల కిచెన్లో నిఘా నేత్రం అంటూ మరొక వార్త కనిపిస్తుంది. రైట్, నగరంలో ఫారిన్ టాయిలెట్లో ఇక గ్రేటర్లో కొత్తగా పే అండ్ యూజ్ వాష్రూమ్ల తొలి దశగా సికింద్రాబాద్లో ఈఓఐల బిడ్ల ఆహ్వానం 24న మధ్యాహ్నం 1 గంటల వరకు సమర్పణ. ఇక సమర్పణకు గడువు. బీఓటీ ప్రతిపాదకను ఏర్పాటు యోచన విదేశాల తరహాలో మెరుగైన నిర్వహణ కోసమేనంటూ వార్త కనిపిస్తుంది. సో నగరంలో ఫారెన్ టాయిలెట్ రాబోతున్నాయంట ఆ తరహాలు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే రాడర్లో మేడం కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కారీ ట్యాపింగ్ అంట. 6 మంత్రులు 25 మంది ఎమ్మెల్యేల ఫోన్లకు దొంగ చెవులు. అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా. సన్నిహితులు కుటుంబీకుల ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతలు జంకు. సిగ్నల్ యాప్ ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులంటూ వార్త కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందజేసిన సందర్భంగా ఓ పసిపాపతో కేటీఆర్ 2029లో వచ్చేది సంకీర్ణ సర్కార్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక తలసరిలో తెలంగాణ మేటి అంటూ వార్త కనబడుతున్నది. ఇక రేవంత్ జైలుకి వెళ్ళడం ఖాయమంట. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతాడు. రాహుల్ ఫోన్ని మానిటర్ చేస్తున్నట్టు అనుమానం. కాంగ్రెస్ బీజేపీ కలిసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి. ఇరు పార్టీల ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపాలి. సిట్పై మాకు నమ్మకం లేదు, సిబిఐకి అప్పగించాలి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులు జైలుకే. పోలీస్ శాఖ నిర్వీర్యం పైన రక్తం మరుగుతున్నది. యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైల్లో వేసేటోండి. మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అంటూ వార్త కనిపిస్తుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ స్టాండ్ మీద చెప్పాలి. గతంలో మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు, నా ఫోను, రేవంత్ రెడ్డి ఫోను, ఇంకోరు ఫోన్ అని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోగానే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, రాహుల్ ఫోన్ ట్యాప్ అవుతున్నది, కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి ఫోన్ ట్యాప్ చేస్తున్నాయని మళ్ళీ కొత్త కథ అల్లుతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ పాత కథ వివరణ ఇవ్వండి సార్ ఫస్ట్. మీరు గతంలో మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద చేసిన ఎలిగేషన్లు ఏవైతున్నాయో ఆ ఎలిగేషన్కి ఇప్పుడు ఇవ్వరండి. అదే స్టాండ్ మీద ఉన్నారా మీరు, లేకపోతే బీఆర్ఎస్కు బోంగనే స్టాండ్ మార్చారు అనేది ఒక క్లారిటీ ఇవ్వండి. మరి రేపు మళ్ళీ ఏదైనా పార్టీ లేకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి మంచోడని స్టాండ్ మారుస్తుండే నాకు తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఇవి హైలైట్ కనబడుతున్నాయి. సో ప్రధానంగా ఇవి మనకు హైలైట్ కనబడుతున్నాయి. మనం పోల్ కూడా పెట్టినాం, పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు హెడ్లైన్ చూసినాం. మనం చూసినటువంటి హెడ్లైన్స్లో హైలైట్గా ఏం కనబడుతున్నాయి, హైలైట్గా కనబడుతున్నటువంటి అంశాలు ఏమున్నాయంటే